నమస్తే, వెల్కమ్ టు బీఆర్కి మనీ కంట్రోల్. పసిడి ధరలు రోజు రోజుకి అమాంతంగా పెరిగిపోతున్నాయి. 60,000 ఉన్న ధర ఏకంగా 80,000, 90,000 ఇంకా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఎందుకు ఇలా జరుగుతుంది? సిల్వర్ ధరలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు? దీని కారణాలు, మెయిన్ కారణాలు ఏంటి? తగ్గే అవకాశాలు ఉన్నాయా? పెట్టుబడిగా పెడితే ఎటువంటి లాభాలు ఉండే అవకాశం ఉంది? దీని గురించి కూలంకషంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రియల్టీ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO, ట్రేడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడతాం. సార్, బంగారు ప్రియులకైతే చెప్పుకోవాలి, గోల్డ్ రేట్ అనేది అందరి ద్రాక్షగా అందిపోతూనే ఉంది. 20,000 నుంచి 60,000, 60,000 నుంచి ఇంకా వెళ్తూనే ఉంది. ఇప్పటికీ 85,000, అలాగే 90 కూడా రావచ్చు అని కూడా చెప్తున్నారు. అది ఎందువల్ల అంటారు? అసలు గోల్డ్ ఇంత పెరగడానికి కారణాలు ఏంటి? పసిడి, పచ్చదనం, పుత్తడి, ఈ మూడు ఇష్టమైన పదాలు ఎవరికి? లేడీస్కి. మన ఇండియన్ ట్రెడిషన్లో మీకు తెలుసో లేదో, వరల్డ్లోనే హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇండియా ఇస్ నెంబర్ 1. టన్నుల్లో, వేల టన్నుల్లో కొంటున్నాము. అంటే అంత అందరం కలిసి ఏ ఫంక్షన్ అయినా బంగారం లేకుండా ఏ అమ్మాయి కానీ ఆడవాళ్ళు కానీ వెళ్ళారు. సో బంగారం ట్రెడిషన్. అంతకుముందు ఆర్నమెంట్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్ సోర్స్ అయిపోయింది. ఆర్నమెంట్గా అంటే వేసుకుంటారు వస్తువులు చేసుకొని. ఇప్పుడు దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్ మార్కెట్ కుదేలు అవుతుంది, రియల్ ఎస్టేట్ కొద్దిగా డౌన్ ఉంది. అప్పుడు మూడో ఆప్షన్ ఏంటి? బంగారం. సో దానివల్ల కొనేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మీరు చూసుకుంటే 1930లో 30 రూపాయలు ఉండేదండి, 20 రూపాయలు, 30 రూపాయలు తులం, 10 గ్రామ్స్. అలాగే 1993లో 4,500, 24 క్యారెట్. 20 క్యారెట్ అంటే తక్కువ ఉంటుంది. 2011-12లో 28,000 అయింది. ఈరోజు కరోనాలో 55,000 అయింది. ఈరోజు 88,000, 89,000, 88,500కి వెళ్ళింది మ్యాక్సిమం. సో పెరుగుతుంది. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ పెరుగుతుంది. అండ్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతుంది. ఇది దీనికి ఉన్న. అయితే ఏ సందర్భంలో తగ్గుతుంది అనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. దీనికి ఒక కారణం కాదు, రాజు చావుకి 100 మంది కారణం అంటారు. అట్లా ఏంటంటే, ఫస్ట్ జియో పొలిటికల్. అంటే ఉన్న 170, 180 కంట్రీస్లో ప్రతి స్టేట్లో పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. గవర్నమెంట్ ఒక కంట్రీ ఉంది మన ఇండియాలో, పోలాండ్ అని ఒక చిన్న కంట్రీ ఉంది. ఆ పోలాండ్ మన ఇండియాలో 1/10 ఉంటుంది. ఆ కంట్రీ ఎలక్షన్స్ అయ్యామంట. ఎలక్షన్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ మారాడు. ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీని పిలిచి, బాబు మనకు రావాల్సింది ఎంత, మనం ఇవ్వాల్సింది ఎంత అని అడిగాడంట. వీళ్ళు ఇవ్వాల్సింది 90%, వాళ్ళకి రావాల్సింది 10%. ఇమ్మీడియట్గా ఒక స్టేట్మెంట్ పెట్టాడు, ఈ రోజు నుండి నేను పర్మిషన్ అయింది, పాత అప్పులు మేము మీరు ఇవ్వద్దు అన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేది ఉండదు ఎక్కువ కాబట్టి. సో మరి వాళ్ళు వెండర్స్ పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుంటారు. అట్లా ప్రతి గవర్నమెంట్, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, యుక్రెయిన్, రష్యా, ఇవన్నీ యుద్ధాలు అవుతున్నాయి. యుద్ధాలు అయినప్పుడు టూరిజం ఉండదు, ఇంకా ఎవరు ఉద్యోగాలు చేయరు, ఎవరు వెళ్తారా? ఉంటాడో చచ్చిపోతారు. సో అక్కడ ఏమో వాళ్ళకి నిధులు కొరత ఉంటుంది. ఆ నిధులు కొరత ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్స్ నుండి రిలీజ్ చేస్తారు 1000 టన్నుల నుండి. ఎప్పుడైతే ఆ బంగారం రిలీజ్ అయిందో రేటుకు తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైతే బంగారం అయిపోయిందో రేట్లు పెరుగుతాయి. అట్లా రకరకాల రీజన్స్ ఉన్నాయి. పొలిటికల్ రీజన్స్, యుద్ధాలు, రెసెషన్, బిజినెస్. 2007-8లో పెద్ద రెసెషన్ వచ్చింది వరల్డ్ మొత్తం. తర్వాత మన కరోనా వచ్చింది. సో ఇవన్నీ కారణాల వల్ల గోల్డ్ తగ్గడం. ఇంకోటి ఏంటంటే, ఎందుకు వీటి మీద ప్రభావం చూపిస్తుంది సార్ గోల్డ్ మీద? ఇవన్నీ రాజకీయ పరిస్థితులు. చెప్పా కదా, ఇంతకుముందు ఆర్నమెంట్గా వాడేవారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా వాడుతున్నారు. అంటే ప్రతి మనిషి కూడా ఫైనాన్షియల్ లా ప్రకారం ఒక 10,000 మీరు సంపాదిస్తే 3 నుండి 3,500 సేవ్ చేయాలి, లేకపోతే షేవ్ అయిపోతుంది. సేవ్ చేయకపోతే షేవ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? మీరు సంపాదించింది మనం ఏం చేస్తాం అంటే, మనం ఖర్చులు పెట్టి మిగిలింది సేవ్ చేస్తాం. అది రూల్, అది కాదు. ఫస్ట్ మీరు సేవ్ చేసి మిగిలిన దాంట్లో ఖర్చు పెట్టుకోండి. మటన్ తినేవాళ్ళు పప్పు అన్నం తినండి, పప్పు అన్నం తినండి, పచ్చడి అన్నం తినండి. మనం అలా చేయట్లేదు. మనం నెక్స్ట్ మంత్ 10,000 వస్తుంటే 1,00,000 అప్పు పెట్టుకొని ఉంటాం. అదే తేడా, సేవింగ్ కల్చర్ లేదు. సో అందుకని 2/3 ఖర్చు పెట్టాలి, 1/3 సేవ్ చేసుకుంటే మంచిది. చాలా మంది అలా చేసుకోవాలి. ఈ సేవింగ్లో పార్టే ఈ 30. సపోజ్ మీరు నెలకి 35,000 అంటే 1,00,000 రూపాయలు శాలరీ అనుకుంటే, ఈ రోజుల్లో 35,000 సేవ్ చేస్తారు. 1 ఇయర్కి ఎంత అండి? 4,20,000. 10 సంవత్సరాలకి ఎంత అండి? 42 లక్షలు. ఈ 42 లక్షలతో ఇల్లు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలా, లేదా స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మీరు నేను పెట్టలేం, ఎందుకంటే అది అబ్జర్వేషన్ చేయాలి. ఎవ్రీ మినిట్, సెకండ్లో కోల్పోతాయి కోట్లు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కొద్ది పెద్ద బడ్జెట్ ఉండాలి కాబట్టి అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లో పెట్టినట్టు ఎవరు లాస్ అవ్వలేదు, కరెక్ట్ లీగల్ ప్రాపర్టీ ప్రొసీజర్ ప్రకారం ఉన్నాడు. మిగిలిందల్లా గోల్డ్. సో చాలామంది అడుగుతారు, అసలు ఏది ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత? సో దానికి రూల్ అంటూ లేదు. మీ థింకింగ్ వేరు, ఆయన థింకింగ్ వేరు, ఈయన థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు.
ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏం చేస్తానో చెప్పి చాలా మంది అడిగారు ఎలా ఏం ఏజ్ ఎంత చేస్తావు? పెట్టు. సో మనం అనుకున్నాం ₹1,00,000 శాలరీ అనుకుంటే 35,000 మనం సేవ్ చేస్తున్నాం. 35,000లో నెలకి ఒక 30-40% రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం బెటర్, ఒక 10-20% గోల్డ్లో పెట్టుకోవడం బెటర్, ఒక 5-10% షేర్ మార్కెట్లో పెట్టుకోవడం బెటర్, ఇంకో 5-10% బాండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఇట్లా మార్చుకుంటే రిస్క్ అనేది అన్నిటికీ రాదు. వస్తే ఒకదానికోసం అన్నిటికీ ఒకసారి కూలిపోగలదు. సో డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇప్పుడు 4 డజన్ గుడ్లు కొన్నారు అన్ని అనుకోండి, కలిసి ఒక దాంట్లో పెట్టొద్దు, మీరు చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి, ఆడతో పడితే బ్యాగ్ పడేస్తుంది. పగలైపోతాయి. అదే 3-4 పెట్టి ఒకటి పడిన 3 ఉంటాయి కదా, అవును. ఇది కాన్సెప్ట్. సో గోల్డ్ అనేది ఎప్పటికీ ఎన్నటికీ తరగని మమత. గోల్డ్ అంటే అన్నీ వదిలేస్తారు ఆడవాళ్ళు, అంత ఇష్టం. అండ్ ఈ రోజుల్లో చూసుకుంటే అంబానీ, అదానీ అలాంటి వాళ్ళు చూసుకుంటే బాడీ మొత్తం గోల్డ్తో కవర్ చేస్తున్నారు. అంత గాలి జనార్దన్ రెడ్డి గారు ఎవరు ఉండరు, వాళ్ళ కూతురు బెంగళూరు. పెళ్ళికి. అవును. అట్లా పెద్ద హై లెవెల్లో చూసుకుంటే బాడీలో 80% కనిపించదు, మొత్తం గోల్డ్ ఉంటుంది. మనలాంటి వాళ్ళకి 5 తులాలు ఇప్పుడు పెళ్ళి అవుతుందంటే 10 ఈ రోజు 5 తులాలు అంటే వాడు పట్టించుకోవట్లేదు. 5 తులాలు 30-40-50 తులాలు, 50 తులాలు అంటే 50 లక్షలు. మామూలు పేద ఇంటి వాళ్ళు అంత ఇవ్వలేరు కదా. బట్ అందుకని ఎప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఫ్యామిలీ, ఆటో డ్రైవర్ అయినా, బస్ డ్రైవర్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, పెద్ద ఇండస్ట్రీ అయినా, ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 1/2 కేజీ గోల్డ్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అనేది ఒకటే ప్రతి ఒక నెక్స్ట్ సెకండ్లో డబ్బులుగా మారిపోతాయి. Okay. రియల్ ఎస్టేట్ మారదు, Hmm. స్టాక్ మార్కెట్ రాదు, మ్యూచువల్ ప్రొసీజర్, ప్రోటోకాల్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అంటే ట్రంప్ నిర్ణయాల వల్ల కూడా గోల్డ్ రేట్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అంటారా? ట్రంప్ ఏ రోజైతే ఎలక్షన్ ఆ రోజు కొలాప్స్ అయింది కదా, షేర్ మార్కెట్ కొలాప్స్ అయింది, Hmm. గోల్డ్ మార్కెట్ ఆల్మోస్ట్ మీకు 15,000 తగ్గింది. ఈ గత 2-3 నెలల్లో 15 రోజులు కంటిన్యూగా తగ్గుతూ వచ్చింది, మళ్ళీ పెరిగింది. నాకు తెలిసి 75కి వెళ్ళింది, మళ్ళీ 67కి వచ్చింది, 84కి వెళ్ళింది, మళ్ళీ 75కి వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి 88,500 అంటే 8,500. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ 1 yearలో ఎక్కడికి వెళ్తుంది అని నెక్స్ట్ మీకు క్వశ్చన్ నాకు అర్థమైంది. సో డెఫినెట్గా 1 lakh టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈజీగా. అట్లా దీంతో పాటు ఒకప్పుడు సిల్వర్ ఎప్పుడు తక్కువ ఉండేది గోల్డ్ కంటే, కానీ ఇప్పుడు ఇంకా జంప్ అయిపోయింది. సిల్వర్ క్రాస్ అయిపోయింది. సిల్వర్ 1,03,000, 1,04,000 పర్ కేజీ. అది 1,15,000 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎవరైనా డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డెఫినెట్గా. అప్పు చేసి కొనుక్కోవను, డబ్బులు ఉంటే మాత్రం లాస్ అయితే ఉండదు. అయితే ఒకటంటే రియల్ ఎస్టేట్, స్టాక్, గోల్డ్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్న లాభాలు ఇందులో ఉండవు లాంగ్ టర్మ్లో. నెక్స్ట్ గోల్డ్లో పెద్దగా పెరగపోయినా తగ్గదు, ఎక్కువ తగ్గే ఛాన్సెస్ తక్కువ. స్టాక్ మార్కెట్ రెండు అంతే ఉన్నాయి, ఈక్వల్. తగ్గడం ఎంత ఉందో పడిపోవడం కూడా. ఇప్పుడు న్యూటన్స్ లా ప్రకారం ఒక బాల్ ఉన్నది, రబ్బర్ బాల్ ఇస్తుంది అనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు, రావడానికి ఎంత పడుతుంది? 5 సెకండ్స్. అంటే ఎంత స్పీడ్గా ఎదిగో అంత కింద పడుతుంది. సినిమాలో చూడండి, సెలబ్రిటీస్ వస్తారు ఫస్ట్ సినిమా, తర్వాత మళ్ళీ ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అదే. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అట్లా చూసుకుంటే పబ్లిక్ హ్యాస్ టు టేక్ అడ్వైజ్. మాలాంటి కన్సల్టెంట్ అడ్వైజర్కి వస్తే మనం విల్ గైడ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.